కంగ్రాచులేషన్స్ సార్, మీకు బాబు పుట్టాడు. చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా అందమైన దేవలోకం హోయ్ నేల మీద పోచుకున్నా. సార్, ఇంతటితో నా భార్యకి ఆపరేషన్ చేయండి సార్. నా మొత్తం ప్రేమ వీడొక్కడికే చెందాలి సార్. ఇంకొకరు పుడితే వీడి మీద నా ప్రేమ తగ్గిపోద్ది సార్. నా మొత్తం ప్రేమ వీడికి మాత్రమే చెందాలి సార్. నాకు వచ్చే సంతోషాలన్నీ వీడికి ఇవ్వు, వాడికి వచ్చే కష్టాలన్నీ నాకు ఇవ్వు. ఎదగరా ఎదగరా దినకరా జగతికే జ్యోతిగా నిలవరా. అమ్మా నేనొచ్చేసా. మన అబ్బాయి ఏది అడిగినా లేదనకుండా ఇచ్చి. అలాగేనండి, మన పిల్లాడికి మనం కాకపోతే ఇంకెవరిస్తారు? పడమరా నిశితెరా వాళ్ళని చరితగా ఘనతగా వెలగరా. అంతులేని గమ్యము కదరా, అంతవరకు లేది కనిదురా. రే ఏంట్రా ఇది? దీన్ని సిగరెట్ అంటారు. నాలాంటి పెద్దోళ్ళే తాగాలి. అయితే నేను పెద్దోనే, నేను కూడా తాగుతా. మరి మీ అమ్మా నాన్నకు తెలిస్తే? మా అమ్మ నాన్నకు తెలిసినా నన్ను ఊరేమన్నా. అరే యువరాజ్! యువరాజ్ కాదురా, డాన్. సరే స్కూల్కి వెళ్దాం పారా. Computer system has two main parts. Shall I come in, madam? Why you came late? నేను ఎప్పుడైనా వస్తా. మీకు యాన్యువల్ డే ఉంది, మీ క్లాస్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ చెయ్యండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. స్కూల్లో ఎవరైనా ఇట్లాంటి సాంగ్స్కి డాన్స్ చేస్తారా? నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా. మేడం, ఇప్పటి వరకు నన్ను మా అమ్మ నాన్నే కొట్టలే. అందుకే ఇట్లా తయారైనవరా? రే బండి సూపర్ ఉందిరా. చైతి, నేను కూడా మా నాన్న అడిగి ఇలాంటి బండి ఇప్పించుకుంటారా? సైకిల్ తొక్కే మీ నాన్న నీకు బైక్ కొనిపిస్తాడా? దీనికి ఎంతనో తెలుసా? 2 లక్షలు. మీరు ఈ జీవితాంతం కష్టపడ్డా ఇన్ని పైసలు సంపాదించలేరు.
నాన్న నాకు బండి కావాలి. రే ఇప్పటికిప్పుడు బైక్ అంటే డబ్బులు ఏడుకేలు వస్తాయిరా. అంతలో నాకు బండి కావాలి. మేం చేస్తున్న కష్టం మనం తినడానికి సరిపోతుందిరా. ఇప్పటికిప్పుడు బైక్ అంటే ఎక్కడికెళ్ళి తీసుకురావాలిరా. నాన్న నాకు బండి కావాలి. బైక్ ఇప్పేవా? ఇప్పటి వరకు నాకు పుట్టినప్పటి నుంచి ఏం చేసినావయ్యా? ఒకసారి పక్కింటి వాళ్ళు చూడు, వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు. నువ్వు నాది ఎందుకు? నువ్వు ఒక వేస్ట్ అయ్యా, నువ్వు ఒక సాడిస్ట్ అయ్యా. నీకేదీ చేత కాదు. ఉన్నదే ఒక కొడుకుని, ఎలా చూసుకోవాలని కూడా తెలియదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. మా నాన్న వేస్ట్, అసలు ఏది అడిగినా ఇవ్వడు. ఇదేమి నా నోట్లో నుంచి ఎప్పుడు రాలే కదా. ఇక నాకు చావు కనిపిస్తుంది. అమ్మా నాన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, సారీ. ఇక నేను పోతున్నాను. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అరే యువరాజ్, ఇది అర్థమైందిరా, హాస్పిటల్ కోపా. రే వద్దురా, నా పని అయిపోయింది. హలో అంకుల్, మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, త్వరగా వచ్చేయండి. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎట్టో వెళ్ళిపోకయ్యా. నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తివయ్యా, సంకనెత్తుకున్నంత సేపులేవయ్యా, ఇంతలోనే ఏవయ్యావు సెప్పయ్యా. ప్రకాశి చీకటిలో ఎకేడు తాకిందో ఏకాకి వైపోయావా చంద్రయ్యా, కళ్ళే రాజేసి రేయని చూడయ్యా, తెల్లారి సూర్యుడల్లే రావయ్యా. ఎన్ని మాటలు అన్నావురా మీ నాన్నని పట్టుకొని? ఏమన్నావు? మీ నాన్న నీ కోసం ఏం చేయలేదా? ఆయన కోసం ఆయన చేసుకోకపోవడమేరా నీకు చేయడం. నీకు తెలియని విషయం ఒకటి ఉంది, చిన్నప్పటి నుండే నీకు గుండె ప్రాబ్లం ఉంది. మీ నాన్న ఆయన ప్రాణాలను లెక్క చేయకుండా నీకు గుండెనిచ్చి ఆయన చనిపోయాడ్రా. బైక్ కావాలి అన్నావు కదరా, మీ నాన్న ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి, బైక్ తీసుకుంటావా ఇంకేమైనా తీసుకుంటావా? తీసుకోపో. మా నాన్న నేను వెళ్తా, నువ్వు వెళ్ళొద్దురా. నేను వెళ్తాను, నా పుల్ల కాదు, నేను వెళ్తాను, నన్ను వద్దురా. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, తప్పైపోయింది నాన్న, కొన్ని చెల్లెలు ఏది అడగాలన్న, ప్లీజ్ నాన్న లేవు నాన్న. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే.
నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట నీ చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడి ఊరుకుంటారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం ఆ కొనలేని వాళ్ళ పరిస్థితి పోయే వరకు దాని గురించి ఏడుస్తూనే ఉంటారు అని ఒక మాట రాశాడు. ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమో, మా నాన్నకంటే గొప్పలు కూడా ఇంకా చాలా మంది ఉన్నారేమో అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు. ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు 2 రోజు చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనందరం థ్యాంక్స్ చెప్తాం.